రంగారెడ్డి జిల్లా రాయకోట మండలం పీపట్పల్లి సెంటర్ 1 అంగన్వాడీ టీచర్ సూపర్వైజర్ నీరజ గ్రేసీపై త్వరలో చర్యలు తీసుకుంటామని సిడిపిఓ సుశీల తెలిపారు. బుధవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పలువురు గ్రామస్తులతో మాట్లాడి కేంద్రం నిర్వహణ తీరును తెలుసుకున్నారు. వారం రోజుల పాటు కేంద్రం నిర్వహణపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. నిర్లక్ష్యం వహించినట్లు తేలితే టీచర్ సూపర్వైజర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం ప్రభుత్వ లక్షణాలను అనుగుణంగా విధులు నిర్వహించే బాధ్యతలు అధికారులు సిబ్బందిపై ఉంటుందన్నారు. మీ పైననే ఇది చేశారు. చేసిన తర్వాత కాంప్లీట్ చేసినప్పుడు మీరిద్దరు కలిసి ఇక్కడికి వచ్చి ఎంక్వైరీకి ఎట్లా వస్తారు? మీరు సిచ్యువేషన్ అర్థం కాదు కదా మేడం. అన్ని పేపర్లలో వచ్చింది. రాత్రి ఫోన్ చేసి నువ్వెందుకు మాట్లాడినావు అంటే అది ఎవరు మాట్లాడింది? మాట్లాడకపోతే నాకు హక్కున్నది, ఎవరు నా మాట్లాడేది? హక్కున్నది కాబట్టి వాళ్ళందరిని తీసుకొని పోయి కాంప్లీట్ చేపిస్తా సంగారెడ్డిలో. కాబట్టి తనని పిలిపిస్తాం. నాకు ఏ బెనిఫిషియరీ తల్లి ఎవరో తెలియదు కాబట్టి ఆ అమ్మకి తెలుస్తుంది, టీచర్కి తెలుస్తుంది కాబట్టి వాళ్ళనే పంపించి మేము పిలిపించినాము. ఆ పిలిపించిన దాంట్లో 4-5 అట్లా అంతే వచ్చారు. అంతకుముందు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారంట. అది మేమైతే చూడలేదు. అయితే ఏమన్నారంటే టైంకి రావాలని గ్రామస్తులందరూ కోరుకుంటున్నారు. అదే లెటర్ యూత్ పిల్లలు వాళ్ళు మాకు రాసిస్తే మేము కూడా దానికి సమాధానం మా టీచర్ల ద్వారా ఇచ్చినాం. ఇప్పుడు టీచర్ మీద ఒక ఆమె మీద మేము చర్య ఏం తీసుకుంటామంటే ఎంక్వైరీకి టీచర్ పైన వచ్చారా లేకుంటే సూపర్వైజర్ పైన కూడా వచ్చారా? సూపర్వైజర్ పైన అంటే సూపర్వైజర్ పైన తనకు చేసిందన్న ఆరోపణల మీద ఏమున్నది మాకు రుజువు అనేది మేము అడుగుతున్నాం. ఆ రుజువు ఉంటే మేము దానికి కూడా మేము ఎంక్వైరీ చేస్తాం.